మహిళలు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో సెట్విన్ శిక్షణ కేంద్రంలో మంత్రి సర్టిఫికేట్ల ప్రదానోత్సవం చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. మహిళా లోకం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మా అక్క జిల్లాలకు ఏదైనా పని చెప్పాలి, వాళ్ళ కోర్సులు ఇప్పియాలి, ఇక్కడ ఉండే యువకులకు పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెంటరే కాదు, మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి చూడండి. మీలాగా అది ఇంతకంటే పెద్ద బిల్డింగ్ 20 కోట్లతోని నా R&B డిపార్ట్మెంట్తో ఇలా 20 కోట్లు పెట్టి 4 అంతస్తుల బిల్డింగ్ కట్టించి గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్రెడీ 100 మంది మహిళలు ట్రైనింగ్ స్టార్ట్ చేసారు. ట్రైనింగ్ అంటే మహిళలు ఒకటి ఒక స్టిచ్చింగ్ ఒకటే కాదు, అన్ని రంగాల్లో నేర్చుకోవాలి. ఇలా మహిళలు లేనే లేదు. మహిళలు పైలట్లుగా ఉన్నారు, ఈరోజు ఆర్మీలో ఉన్నారు, ఎక్కడ ఏ రంగంలో చూసినా మహిళలు ఉన్నారు. ఈరోజు ఆఖరికి మున్సిపల్ కార్పొరేషన్లో ఇవాళ సగం మంది మహిళలు, ఇలా 48 మందికి 24 మంది కార్పొరేటర్లే మీరు ఉన్నారు మహిళలు. ఇంకా 6 నెలల్లో ఒక చట్టం వస్తున్నది, వచ్చే ఎలక్షన్లో 33% మంది ఎమ్మెల్యేలుగా మహిళలు కాబోతున్నారు. అంటే మహిళా బిల్లు కూడా వస్తున్నది. పార్లమెంట్లు కూడా 33% మంది బిల్లు పాస్ అయిపోయింది అప్పుడే. అది ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మహిళా ఎమ్మెల్యే అవుతారు 33% మంది. అందుకనే మహిళలకు ఒకటే నేను కోరేది, మహిళలకు పురుషులకు తేడా లేకుండా పట్టుదలతో అనుకుంటే ఏదైనా సాధించవచ్చు మనం.